గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టైం అనే పారామీటర్ ఒక్కటే మనకి అవైలబుల్ గా ఉంటే చాలు. ఇంట్రెస్ట్ ఎంత నిజంగా టైం అనేది 24 కాకుండా ఒక 48 hours ఒక డే ఉంటే భలే ఉంటుంది. చాలా చేయొచ్చు కదా. ఇంకా డైరెక్టర్ అనే కోణం ఒకటి ఇంకా అలా పెండింగ్ లో ఉంటుంది. ఉంది అది నెక్స్ట్ ఇయర్ ఫర్ షూర్. అంటే ఇయర్ లెట్ మీ కంప్లీట్ దట్. అందరికీ టైం ఇచ్చి అందరికీ రాస్తున్నాను కానీ నాది నేను రాసుకోవట్లేదు. రాశాను, చాలా సీన్స్ వరకు ఉన్నాయి కదా, నేను ఇప్పుడు స్క్రీన్ ప్లే ఫార్మాట్కి తీసుకొచ్చేయాలి. అంటే అది ఒక ఫ్రస్ట్రేటెడ్ రైటర్ తాలూకు కథ. చాలా స్వాగతాలు ఉన్నాయి, చాలా జరిగిన సందర్భాలు ఉన్నాయి, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ ఉన్నాయి, అన్ని కలిపి ఒకటి చేస్తున్నాను. నేనే రైటర్, డైరెక్టర్, యాక్టర్గా ప్లేస్ చేసుకొని చేద్దామని ఒక పాయింట్. సూపర్. ఎయిమ్ సిల్వర్ స్క్రీన్ కే చేస్తున్నారన్నా? సిల్వర్ స్క్రీన్. నేను సిల్వర్ స్క్రీన్ కూడా కాదు, బాఫ్తా, కాన్స్, అవార్డ్స్ కి చేస్తున్నాను. సో ఆ స్పేస్ లోనే చూద్దాం అన్నది. అంటే ఆ మాత్రం ఏం చేస్తే కనీసం మన ఊళ్ళో అయినా ఒక అవార్డు రాదు, అంతే పాయింట్. లేదులేండి, అంటే కొన్ని అంటే అవార్డు సినిమా అంటే ఏదో మళ్ళీ స్లోగా బోరింగ్ గా చెప్పాలి, ఆ ఉద్దేశం అస్సలు లేదు. అంటే అదే చెప్తున్నాం కదా, ఒక కే విశ్వనాథ్ గారి సినిమాలు, ఇఫ్ కే విశ్వనాథ్ మీట్స్ డారెన్ అరోనోఫ్స్కీ, బ్లాక్ స్వాన్ అవన్నీ తీశారు కదా, అలాంటి స్పేస్లో ఉన్న విత్ ఒక సందీప్ రెడ్డి హీరో లాగా ఈ స్పేస్లో చూస్తున్నాను. సో ఎక్కడ మూడు వరల్డ్స్ అన్నట్టు, అంటే ఇంటెన్స్ రోల్. సో అలా ఇట్స్ కమింగ్ అవుట్ వెల్. మామూలుగా అయితే గౌతమ్ వసుదేవ్ మేనన్ గారితో కొంచెం ఎక్కువ ట్రావెల్ అయ్యారు. అవును, అతను తూట అవన్నీ చేసాం. సో 2 విధాల ట్రావెల్ అయినప్పుడు ఆయన తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా, ఏమన్నా ఉంటుందా? అయ్యో, ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నేను చెప్పాను కదా, ఎక్కడ మంచి ఉందో అది ముందు, అది ఫస్ట్ మనం తీసేసుకోవాలి అన్న పాయింట్, నేర్చేసుకోవడం అనేది. సో ఆయన స్పాంటేనిటీ నాకు చాలా ఇష్టం. ఇప్పటికిప్పుడు ఒక సీన్ రాసి ఇప్పటికిప్పుడు ఇలా పెట్టి తీయమంటే అద్భుతంగా తీయగలడు, ఆ స్పేస్ ఉంది. అండ్ సడన్గా ఆయన ఎడిట్లో వాయిస్ ఓవర్స్ పెట్టి దాన్ని ఇంకా ఎలివేట్ చేయగలరు ఆయన. సో అట్లా అవన్నీ నేను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అండ్ ఫస్ట్ థింగ్, సెట్లో బూతులు మాట్లాడడం అనేది ఉండదు. మామూలుగా చాలా మంది మైకుల్లో బూతులు తిడతారు డైరెక్టర్స్, అది ఫేమస్, చాలా వినుంటారు. ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి అస్సలు ఇంత కూడా ఉండదు ఆ మనిషికి. నాకు అది చాలా మంచి క్వాలిటీ అనిపిస్తుంది. రాహుల్ అంతే, మళ్ళీ సేమ్ రాహుల్ అంతే. సో ఇట్స్ వెరీ నైస్ టు సీ సచ్ పీపుల్ యాజ్ డైరెక్టర్స్. ఇప్పుడు ఏమన్నా మిస్ అవుతున్నారా? ఇప్పుడు జీవికే గారిని చూసుకుంటే, గౌతమ్ వసుదేవ్ జీవీఎం గారిని నేను చూసుకుంటే, మీరు ఇప్పుడు ఆయన యాక్టింగ్ వైపు వచ్చారు. ఆయన యాక్టింగ్ చాలా పెద్ద, ఐ మీన్ క్యూ కడుతున్నాయి, స్క్రిప్ట్లు తెగ వస్తున్నాయి, ఆయనకి ఖాళీ కూడా ఉండదు. డైరెక్టర్గా ఏమైనా మిస్ అవుతున్నారు మీరు? ఖచ్చితంగా. నాకు ఆయన డైరెక్షన్ చాలా ఇష్టం. బేసిక్గా ఆయన దగ్గర కొన్ని అద్భుతమైన స్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి. అవి ఎప్పుడు తెరకెక్కిస్తారో నేను ఎదురు చూస్తున్నాను బేసిక్గా, అంతే పాయింట్. సో అలా ఇందులో అలా మల్టిపుల్ సాంగ్స్ ఉన్నాయి. గర్ల్ ఫ్రెండ్లో ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క స్టోరీ. నైట్ 2ంటికి సడన్గా థాట్ వచ్చి రాసి కూర్చొని రాహుల్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తేవాడు, సారీ ఈ టైంలో దొబ్బుతున్నాను, పర్లేదు వర్క్ కదా చెప్పు అని. సో అట్లా నైట్ 2 o'clockకి, పొద్దున 5 o'clockకి, లేదా ఎనీ టైమింగ్ అంటే చూడలేదు. ఇంట్రెస్టింగ్ థాట్ వస్తే ఇమీడియట్గా రాయడం జరిగి అట్లా మంచి పడ్డాయి అనమాట. అందులో అదేంటిది లాస్ట్ నీదే కథలో సమాధైన సహనం సమాధానం అడిగే సదా కథనమయే మదన యదన కథనమే, అదే ఇట్లాంటివి పడే. సదా అంటే ఎప్పుడు, సదా కథనము అంటే ఆ యుద్ధం, కథన రంగం అంటారు కదా. సదా కథనమయ్యే యదన మదన చర్నింగ్, మదన కథనమే. సో అలాంటి స్క్రీన్ ప్లే నడుస్తుంది అన్నది పాయింట్ లోపల చాలా ఉంది. అయితే అదే విద్యుల్లు ధునిగా విస్ఫోటనముగా ఆవిష్కరించాలి వెలుగుల శకమే అని. సో బిడియం కూలే భయమే పేలే బెరుకే రాలే అడుగెయ్యాలే అన్న పాయింట్లో నెక్స్ట్ ఏంటిది ఆ లైన్, దాని ఫినిషింగ్ ఇవ్వాలి కదా, అది పెద్ద లైన్. ఎక్కడ ఆగుతుందో చూసిన ఇంత పెద్ద ఫ్రేజ్ ఎవరైనా పెడతారా అండి కేశవ్ గారు? మరి అన్యాయం కావద్దు. ఇప్పుడు దీన్ని ఎలా కుదించాలి? సో ఒక్క నిమిషం చూసే చెప్తాను, అంత పెద్ద లైన్ కాబట్టి తప్పులేదు. తరముల చీకటి చెప్తాను. తరముల తిమిరం తెరలే తొలి కిరణం తొలగించి తరుణోదయం అవుతున్నదా అని. అరుణోదయం అంటే ఉదయం, తరుణోదయం అవుతున్నదా, ఒక అమ్మాయికి ఉదయం వస్తుంది కదా అని, షీఈస్ రైజింగ్ అప్ అని చెప్పడం. సో ఇంత పెద్ద లైన్ అండి. తరముల తిమిరం తెరలే తొలి కిరణం తొలగించి తరుణోదయం అవుతున్నదా,
ఈ లోకం ఇంకా అవ్వలేదు, ఇంకా అక్కడ ఉంది. సో అక్కడి నుంచి అలా ఇలాంటి ఎక్స్ప్రెషన్ల ముందు రాయించుకోవాలండి. రాయడానికి మేము రెడీ, రాయించుకోవడానికి ఒక డైరెక్టర్ ఉండాలి కదా అన్నది పాయింట్. సో ఇలా రాయడానికి నాకు చాలా స్కోప్ ఇచ్చాడు. అంటే కొత్త కొత్త థాట్లు చెప్పు పర్లేదు అని. ఇంకోటి ఏంటిది, అబ్స్ట్రాక్ట్గా ఉండాలి, విజువల్లీ ఇంట్రెస్టింగ్. ఓ హోరు గాలి ఇది కాదు లాలి, ఆ చంటి పాపను చుట్టుముట్టి నింగికెత్తి గిరవాటేస్తావు అని. సో ఇట్లాంటివి ఇది ఒక కథలా ఉండాలి, ఒక అబ్స్ట్రాక్ట్ థాట్లా ఉండాలి. సో ఇట్లాంటివి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా రాయించుకున్నాడు. థ్యాంక్స్ టు రాహుల్ ఫర్ దిస్ అండ్ గ్రేట్ సపోర్టివ్ టీమ్. మనోడిది హేషామ్ గారు, ప్రశాంత్ విహారీ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు. నైస్. ఏమన్నా బుక్స్ ఏమన్నా ఐ మీన్ ఎప్పుడైనా ఆథర్గా ఏమన్నా చూస్తామన్నా? అవునండి, ఒకళ్ళు అడిగారు కూడా. సో కడలి సత్యనారాయణ రైటర్, సో తను పబ్లికేషన్స్ ఒకటి ఉన్నాయి, స్టార్ట్ చేసినారు. సో దానికి ఒకటి నేను మోస్ట్లీ రాస్తాను అనమాట. సో అలా అదొకటి ఉంది, అదొక కవితా సంపుటి, గేయ రచన. బేసికల్లీ ఇప్పుడు కడలి గారి గురించి వచ్చింది కాబట్టి జస్ట్ ఒకే క్వశ్చన్. అప్పుడు ఆమెని ఒకప్పుడు ఐ మీన్ ఆ బుక్స్ చదివినప్పుడు ఆమెని ఏమవుతారు అని చెప్పి అలా ట్రెండ్ అవుతూ ఉండేది. ఎప్పుడైతే ఆమె వచ్చి కొన్ని షేర్ చేసుకుంటుందో, కొంతమంది డీకోడ్ చేయడం, లేకపోతే వాళ్ళ డైజెస్ట్ చేసుకోవడం వాళ్ళకి అర్థం కాకో, లేకపోతే ఆవిడ పర్సనాలిటీ అర్థం కాకో కొన్ని ట్రోల్స్ చేయడం కూడా మనం చూసాం. గట్టిగా చేశారండి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ చిన్మయ్యకే ఉన్నారు, కడలి ఉన్నారు, వీళ్ళందరూ ప్రో ఫెమినిజం అండ్ ప్రాపర్ ఫెమినిస్టులు. అంటే సమాన హక్కుల కోసం పోరాడడంలో తప్పే లేదు. అది సమానత్వం ఇంకా రావాలి. పురుషాధిక ప్రపంచంలో సమానత్వం చాలా ముఖ్యం అని నేను నమ్ముతాను. ఐఎమ్ ప్రాపర్ ఫెమినిస్ట్. సో ఇలాంటప్పుడు ఒక ఫినాన్షియల్ ఇండిపెండెన్సీ ఉండడం తప్పని ట్రోల్ చేస్తే ఎలాగా? మన వాళ్ళకి కూడా ఉండాలండి. దీన్ని పెడితే దాన్ని అవహేళన చేయడం, వెక్కిరించడం, లేకిగా మాట్లాడడం, జోకులు వేయడం, వాటి మీద మరి ఏ టాపిక్ మీద మీరు సీరియస్గా ఉంటారంటే తెలియదు. ఐ థింక్ ఇది సోషల్ మీడియాని బాధ్యతారహితంగా వాడుకుంటే వచ్చే పర్యవసానం అని నేను ఫీల్ అవుతాను. ఇంకొక దరిద్రం ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు అంతకుముందు వీళ్ళే నెత్తి మీద పెట్టుకుంటారు, వీళ్ళ ఆర్ట్ ఫామ్ ని ఎంకరేజ్ చేసి చాలా అదే రకరకాలుగా ఒక్కొక్కడు కవిత్వాలు రాస్తారు వీళ్ళ మీద, కడలి గారి మీద, చిన్మయ్య గారి మీద. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఒకసారి వాళ్ళ ఆర్ట్ ఫామ్ ని వాళ్ళ కష్టాన్ని అంతా మర్చిపోతారు. అదే ఇది శ్రీశ్రీ గారిది చిన్నది ఒకటి ఉంటుంది, అని ఒక ఇది, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు క్రక్కుకుంటూ నేలకి నేను రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. అంతే, ఇంతే మన జనాలు. మనవాళ్ళని మనమే ఎత్తారు, వాళ్ళే పడేస్తారు అక్కడి నుంచి. అదే అండి, అందుకే ఇవేవి పట్టించుకోకుండా మనకు అనిపించింది, మనకు నచ్చింది చేసుకుంటూ పోవడానికే ఈ జీవితం చాలదు. ఇంకా వాళ్ళు వీళ్ళు అన్నారు, ఈ మాట అన్నారు, సొసైటీ అంటూనే ఉంటుంది. సొసైటీ అంటే ఎవరో కాదు, నువ్వు సొసైటీయే, సమూహం సొసైటీయే. సో నీతో ఆ సొసైటీని ఆపేసుకుంటే నువ్వు అట్లీస్ట్ సేన్గా బతకగలవని నేను నమ్ముతాను.